ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ అనేది ఈ రోజు ఉదయం 10 గంటలకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమల ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ కి టీటీడీ వారు ఒక కొత్త రూల్ అయితే అమలు చేస్తున్నారండి. ఈ రూల్ ని భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ ఆ రూల్ ని పాటించకపోతే అకామిడేషన్ కి డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ రూల్ ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అంటే ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఎంత మంది భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. సో మధ్యాహ్నం 12 గంటలకి లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎటువంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, ఆ భక్తులందరూ కూడా తప్పనిసరిగా టీటీడీ వెబ్సైట్ లో ఒకసారి లక్కిడిప్ స్టేటస్ ని చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యాక మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే లక్కిడిప్ లో సెలెక్ట్ కానట్టండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లక్కిడిప్ స్టేటస్ ని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకు తప్పకుండా చెక్ చేసుకోవాలని చెప్తున్నాను అంటే, కొంతమంది భక్తులు లక్కిడిప్ లో సెలెక్ట్ అయినప్పటికీ ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, మీరు సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజెస్ రాకపోవచ్చు. లాస్ట్ మంత్ లో కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యి వాళ్ళు చెక్ చేసుకున్న సమయానికి అమౌంట్ పే చేసి సమయం కూడా అయిపోయిందండి. సెలెక్ట్ అయినప్పటికీ ఇలా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మెసేజెస్ రాక మీరు చెక్ చేసుకునే సమయంకి టైం అయిపోయింది అనుకోండి, సెలెక్ట్ అయినప్పటికీ ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. అసలు ఈ సేవల్లో సెలెక్ట్ అవ్వడమే చాలా అదృష్టం అని చెప్పాలి. సెలెక్ట్ అయ్యి కూడా మిస్ అయితే చాలా బాధగా ఉంటుంది కదా, అందుకే విషయం చెప్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా వెబ్సైట్ లో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఎలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుమల అకామిడేషన్ కి సంబంధించి నిన్న టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ అప్డేట్ లో భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ పొందాలి అంటే మీకు ఖచ్చితంగా అబౌట్ 21 ఇయర్స్ అంటే 21 సంవత్సరాల పైబడిన వారి యొక్క ఆధార్ నెంబర్ తో మాత్రమే సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అండ్ ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు అకామిడేషన్ పొందారు అంటే తిరిగి మళ్ళీ అకామిడేషన్ పొందడానికి 30 రోజులు అంటే ఒక నెల గ్యాప్ అనేది ఉండాలి. సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు అబౌట్ 21 ఇయర్స్ ఏజ్ కలిగిన వారు క్యూ లైన్ లో నిల్చొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే సింగిల్ పర్సన్స్ కి కావచ్చు, అన్మ్యారీడ్ పర్సన్స్ కి కావచ్చు రూమ్స్ అనేవి ఇవ్వరు. ఇక అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ వారు ఒక కీలక మార్పు చేశారు అని చెప్పాను కదండి, అది ఏంటి అంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం
24 hours అంటే 24 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 24 గంటలు దాటింది అంటే ఆ రూమ్ కి మీరు డబల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. గతంలో మీరు బుక్ చేసుకున్న రూమ్ 24 గంటలు ఉండేది. 24 గంటలు దాటింది అంటే సెకండ్ డే కి ఆ రూమ్ కి సంబంధించిన సేమ్ అమౌంట్ మాత్రమే పే చేయాల్సి ఉండేది. 48 గంటలు దాటింది అంటే థర్డ్ డే కి డబల్ అమౌంట్ పే చేయాలి. సమయం కూడా 24 గంటల నుంచి 12 గంటలకి తగ్గిపోయేది గతంలో. కానీ ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 100 రూపాయల రూమ్ ని మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ రూమ్ లో 24 గంటల వరకు 100 రూపాయల రూమ్ టారిఫ్ తోనే మీరు ఉండొచ్చు. 24 గంటలు దాటింది అంటే ఆ రూమ్ కి డబల్ అమౌంట్ సెకండ్ డే కి పే చేయాలంటే 200 రూపాయలు సెకండ్ డే కి పే చేయాలి. ఒకవేళ 48 గంటలు దాటింది అనుకోండి, అప్పుడు థర్డ్ డే కి 12 గంటల సమయం తగ్గిపోతుంది. అమౌంట్ అనేది 100 రూపాయల రూమ్ కి థర్డ్ డే కి 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ప్రస్తుతం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ పొందిన భక్తులు సెకండ్ డే కి రూమ్ కి డబల్ అమౌంట్ పే చేయాలి. ఒకవేళ 48 గంటలు దాటితే ఇంకా దానికి డబల్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ఈ మధ్య కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులందరికీ కూడా తిరుమల అకామిడేషన్ సర్దుబాటు చేయడం కోసం టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని భక్తులు గమనించుకోగలరు. అకామిడేషన్ కి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే, రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఎవరి ఫోటోనైతే క్యాప్చర్ చేసుకొని ఆ రూమ్ లోకి మీరు చెక్ ఇన్ అవుతారు, తిరిగి ఆ రూమ్ వెకేట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా ఆ సేమ్ పర్సన్ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ వెకేట్ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవడం జరుగుతుంది. ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ ఆ రూమ్ ని వెకేట్ చేస్తే కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ రాదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీ ఆధార్ నెంబర్ అండ్ మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీరు తీసుకున్నటువంటి ఆ రూమ్ ని తిరిగి మీరే వెకేట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ రిలేటివ్స్ వచ్చారు, మీకు తెలిసిన వాళ్ళు తిరుమలకు వచ్చారు, వారికి దర్శనం ఉంది, మా రూమ్ ని వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు వెకేట్ చేస్తాము అంటే, అలా ఎవరైతే చేస్తారంటే మీ రూమ్ ని వేరే వాళ్ళకి ఎవరైతే బదిలీ చేస్తారో అలాంటి వారి పైన టీటీడీ వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయాన్ని కూడా గమనించుకోగలరు. మరి ముఖ్యంగా టీటీడీ వారు నిన్న ఇచ్చిన ఈ అప్డేట్ లో భక్తులు గమనించుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, అకామిడేషన్ కి సంబంధించి 24 hours మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది ఉంటుంది. 24 hours దాటింది అంటే సెకండ్ డే కి మీరు డబల్ అమౌంట్ పే చేయాలి. 48 hours దాటింది అంటే సెకండ్ డే కి డబల్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుందండి. దీనిని మాత్రం గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆన్లైన్ లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.